హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 167. మీలాగే నాకు కూడా ఇప్పుడు బోలెడు పనులున్నాయి. మీతో మాట్లాడే అంత టైం నాకు లేదు. కాబట్టి మీరెలా అయితే వచ్చారో వచ్చిన దారిన వెళ్ళిపోతే బావుంటుంది అని జీవన్ మొహం మీదే చెప్పేసింది సారిక. అంతే. జీవన్ మాటలన్నీ అతడికే తిప్పికొడుతున్న సారికని చూస్తూ ఉంటే మనోడికి లోపల బీపీ మీటర్ పెరిగిపోతూ ఉంటుంది. కానీ సారికని ఏమీ అనలేక, "ఏంటే ఎక్కువ చేస్తున్నావు? ఏదో నా పిల్లే కదా అని ఒక్క మాట అన్నందుకు దాన్ని ఎన్ని విధాలుగా నాకే తిప్పికొడుతున్నావే? అసలు నేనంటే భయం లేదే నీకు? ఏదీ లేదు కదా? ఏదో నీ టైమ్ పాస్ కోసం నన్ను లవ్ చేస్తూ నా వెంట పడ్డావు. అంతేనా?" అని జీవన్ ఒక్కో అడుగు సారిక దగ్గరికి వేస్తూ అన్నాడు. అంతే. అతడు ఆమె దగ్గరికి రావడం ఆలస్యం. ఇన్ని రోజులు అతడు ఆమెను ఏడిపించిన దానికి ఆమె బలాన్నంతా ఆమె చేతుల్లోకి తీసుకొని జీవన్ చెంప మీద లాగిపెట్టి ఒక్కటి కొట్టింది సారిక. అంతే. ఆమె కొట్టిన దెబ్బకి మనోడు తెల్లబోయాడు. చెంప మీద చేయి పెట్టుకొని, "ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందానే? నేను పోలీసోడినే. నన్నే కొడతావా? నేనే రోజుకి నలుగురిని ఇరగ్గొడతాను. అలాంటిది నువ్వు నా మీద చేయి వేస్తావే? అసలు నేనంటే బొత్తిగా మర్యాద, గౌరవం, భయం లాంటిది ఏమైనా ఉన్నాయంటే నీకు? పోలీసోడి మీదకే చేయి వేసే అంత ధైర్యం వచ్చేసిందా నీకు?" అని అన్నాడు జీవన్. భయం లేదు, బొంగు లేదు. నేనంటే ఇష్టం లేనిది, ప్రేమ లేనిదే మీరెవరైతే నాకేంటి? మీకోసం నాతో మాట్లాడ్డానికే తీరిక ఉండదు. నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడానికి సమయం ఉండదు. అలాంటప్పుడు ఇక్కడి వరకు నా కోసం వచ్చి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు మీ టైం? ఎందుకు మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు? అవసరం లేదు. ఇక చెప్పాను కదా నేను మీకు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి, అయినా కూడా ఇంకా ఎందుకు ఇక్కడే ఉండి మీ టైం బాగా వేస్ట్ చేసుకుంటున్నారు? అసలు నా కోసం అంటేనే మీ దగ్గర టైం ఉండదు కదా! అలాంటిది ఇప్పుడు ఎందుకు వచ్చారు? అవసరం లేదు. మీరు ముందు వెళ్ళండి అని సారిక డోర్ వైపు వేలు పెట్టి చూపించడంతో ఆ వేలుని పట్టుకొని వెనక్కి మలిచాడు జీవన్. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఏమీ అనట్లేదు అనా? అంతగా తెగ బలిసి కొట్టుకుంటున్నావంటే? హ! అని జీవన్ అంటుంటే ఆమె వేలు వెనక్కి విరవడంతో సారిక బాధగా అరుస్తూ ఉంటే, "నోరు ముయ్, చంపేస్తా అరిచావంటే. ఇప్పుడు నువ్వు అరిస్తే మీ అమ్మకి వినబడాలి అనా? అయినా నేను అరుపులు వినబడినా కూడా వాళ్ళు నిన్ను కొడుతున్నారు అనుకోరే. నేనే నిన్నేదో చేస్తున్నాను అని అనుకుంటారు. కాబట్టి కాస్త నోరు ముయ్యవే" అని ఆమె చేయి విడిచి ఆమె బుగ్గలు వత్తి పట్టుకున్నాడు జీవన్. అంతే. అతడిని తిట్టడానికి ఆమె నోరు కదలకపోవడం, అలాగే ఇంకొక చేతితో ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఆమెను గట్టిగా పట్టుకోవడంతో ఆమెకు ఎటూ కదలరావడం లేదు. అతడు ఆమె బుగ్గలు పట్టుకోవడంతో చేపమూతిలా ముందుకు వచ్చిన ఆమె మూతిని చూసి చాలానే టెంప్ట్ అవుతూ ఉన్నాడు. ఆ చిన్ని మూతిని, ఆ బుజ్జి బుజ్జి పెదాలను చూసి సారిక కోపంగా అటూ ఇటూ గింజుకుంటూ ఉంటుంటే, "ఎందుకే అంతలా పందిలా గింజుకుంటున్నావు? కాస్త సైలెంట్‌గా ఉండు" అని అతడి చేతికి డైరెక్ట్‌గా ఆమె నడుము తాకుతూ ఉంటే, "ఈ లంగా ఓణిలో భలే ఉన్నావే! ఎప్పుడు నాకు ఈ డ్రెసెస్‌లో కనిపించలేదేంటే నువ్వు? హ! అని దొరికిందే సందు కదా!" అని ఆమె నడుముని చక్కగా చేతితో ప్రెస్ చేస్తూ ఉంటే, సారిక పాపకి ఇంకా ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఏమీ చేయలేక సారిక జీవన్ కళ్ళల్లోకి కోపంగా చూస్తూ ఉంటే, "నువ్వు ఎలా చూసినా ఏం పీకలేవు. ఇప్పుడు కాకిలాగా అరుస్తున్నావేంటే?" అని ఆమె బుజ్జి పెదాలను పిచ్చి పిచ్చిగా కొరికి వదిలేశాడు జీవన్. అది అతడు ముద్దు పెట్టినట్టుగా లేదు. ఆమె మీద కోపంతో ఆమె పెదాలను కొరికినట్టుగా అనిపించడంతో ఆమె బలం ఎంత ఉందో అంతగా ఉపయోగించి అతన్ని వెనక్కి నెట్టాలి అని చూసింది సారిక. కానీ ఆ ఉడుము పట్టు నుండి తప్పించుకోగలుగుతుందా అసలు? అతడు వదలాలి కదా! ఆమె వదిలించుకోవాలని చూసినా కూడా అతడు అస్సలు వదలకుండా అంతకంతకీ అతడి పట్టు పెంచుతూ ఉంటే ఆమెకు నొప్పిగా అనిపించి కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉంటే ఆమె కన్నీళ్ల స్పర్శ అతడి చెంపలకి తాకడంతో అతడు కళ్ళు తెరిచి చూశాడు. ఆమె ఏడుస్తుంది అని అర్థం అయ్యింది. అయినా కూడా ఆమె కళ్ళు మూసుకునే ఉంది. ఇక గాఢంగా సాగుతున్న ఆ ముద్దుని ఆపేసి స్మూత్‌గా ఆమె పెదాలను లీక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆమెను బుజ్జగించినట్టుగా, బతిమిలాడినట్టుగా అతడి పట్టుని కాస్త లూజ్ చేసి ఆమెను అపురూపంగా పట్టుకొని ఆమె పెదాలను
స్లోగా కిస్ చేస్తూ ఒక చేయితో ఆమె కన్నీళ్లు తుడిచి చాలాసేపు ఆ ముద్దులు కొనసాగించి ఆ తర్వాత ఆమెను గాఢంగా హత్తుకొని ఆమె మెడ వంపున మొహం దాచుకున్నాడు జీవన్. ఇద్దరి శ్వాస తీసుకునే వేగం చాలా ఎక్కువగా ఉంది. ఒకరి గుండె కొట్టుకుంటున్న చప్పుడు మరొకరికి వినబడే అంతగా ఇద్దరూ ఆయాసపడుతూ ఉన్నారు. జీవన్ ఆమెను అల్లుకుపోయాడు గట్టిగా. కానీ సారిక అతడి చుట్టూ చెయ్యి వేయలేదు. కానీ అతడి షర్టుని గట్టిగా పట్టుకొని నిలబడింది. అలా ఒక 20 నిమిషాలు నిలబడ్డారేమో. చాలాసేపు అవుతుంది కదా అని నిలబడి సారిక ఏడుస్తూనే ఉంది. తను బయటికి ఏడవడం లేదు కానీ ఆమె లోపల ఎంత కుళ్ళి కుళ్ళి ఏడుస్తుందో అది అర్థమైంది. ఆమె బాడీ అదరడం కూడా అతడికి తెలుస్తుంది. చాలాసేపు ఏడ్చి ఏడ్చి ఆమె సొమ్మసిల్లినట్టు కింద పడిపోతూ ఉంటే, జీవన్ ఆమెను ఒడిసి పట్టుకొని గాఢంగా హత్తుకొని, ఆమె మెడ వంపున అతడి పెదాలు తాకిస్తూ సారీ అని చెప్పాడు. అయినా కూడా ఆమె నుండి అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు. అలా ఆమె మొహం నిండా అతడి పెదవులు తాకిస్తూ, ఆమెకు ముద్దులు పెడుతూ సారీ చెప్తూనే ఉన్నాడు. చాలా సేపటి తర్వాత అతడి శారీని యాక్సెప్ట్ చేసినట్టు ఆమె పిడికిళ్ళతో అతడి ఛాతీ మీద కొట్టడం మొదలుపెట్టింది సారిక ఇష్టం వచ్చినట్టుగా. అయినా కూడా జీవన్ ఏమీ అనడం లేదు. ఆమె కోపం తీరిపోయేలా కొట్టనివ్వు అని అతడి బాడీని ఆమెకు వదిలేసి నీ ఇష్టం అన్నట్టుగా నిలబడ్డాడు. చాలాసేపు అతడిని కొట్టి కొట్టి ఆయాసం రావడంతో అతడి కాలర్‌ని గట్టిగా పట్టుకొని అతడి ఎదపై తల ఆనించి చాలాసేపు ఏడుస్తూనే ఉండిపోయింది సారిక. సారీ చెప్పాక కూడా "ఎందుకేడుస్తున్నావే సారిక" అని నవ్వుతూ అన్నాడు జీవన్. "అసలు మిమ్మల్నెవరు రమ్మన్నారిక్కడికి? ఏం అవసరం లేదు మీరు నాకు. వెళ్ళిపోండి ఇక్కడి నుండి" అని అతడిని వెళ్ళిపోమని చెప్తూనే అతడి చుట్టూ గాఢంగా చేతులు వేసి హత్తుకుంటూ ఉంటుంది సారిక ఉక్రోషంగా ముక్కు ఎగబీలుస్తూ మరి. "ఓహో! అయితే ఇక్కడికి నేను రావడం నీకిష్టం లేదన్నమాట. వదిలేవే అయితే వెళ్ళిపోతాను" అన్నాడు. జీవన్ కూడా ఆమెను గాఢంగా హత్తుకుంటూ. "వెళ్ళిపోండి. నేనేమైనా రమ్మన్నానా మిమ్మల్ని? పిలిచానా ఇక్కడికి? వెళ్ళిపోండి. మీరేం అవసరం లేదు నాకు" అని అంటుంది బెంగగా. "సరే వెళ్ళిపోతాను గానీ, నీకు కాళ్ళు నొప్పి లేవడం లేదంటే?" "నాకు మాత్రం ఫుల్‌గా నొప్పులు పుడుతున్నాయి. గంట సేపవుతుంది నేను నిలబడి. కాస్త ఇంటికి వచ్చిన గెస్ట్‌ని సరిగ్గా చూసుకోవడం కూడా రాదేంటే నీకు?" హా! అని ఆమె అనుమతి అడగకుండానే ఆమెని హత్తుకొని జీవన్ బెడ్ మీద కూర్చొని అతడు వెనక్కి వాలి ఆమెను అతడి మీదకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ క్షణం అతడి టెన్షన్స్ అన్నీ ఫ్రీ అయిపోయినట్టుగా అతడి మైండ్, హార్ట్ చాలా రిలీఫ్‌గా అనిపిస్తూ ఉండడంతో గట్టిగా శ్వాస తీసుకొని వదిలి ఆమె తల మీద ముద్దు పెట్టుకొని ఆమెను అతడి పక్కనే పడుకోబెట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు జీవన్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని కొత్త వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘన స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.